జరుగుతుండగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు దీవించును గాక. అలాగే దైవజనులైన మరి సమయలయ్య గారికి 3 సంఘముల మన ప్రతినిధి సిఆర్గా, అలాగే కార్యకలాపములలో మా 8 సంఘాల సెక్రటరీ గారు సమయలయ్య గారికి, వారి కుటుంబానికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డల సంఘమంతటికి కూడా నూతన కార్యములు దేవుడు జరిగించాలని ప్రభు నామంలో మీ అందరికీ ప్రత్యేకముగా నా ప్రార్థన.
దేవుని చిత్తము నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ఫస్ట్ ప్రభువుని. నూతన సంవత్సరము నిన్ను నూతనంగా మార్చదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, నూతన సంవత్సరము మనలను, మానవుణ్ణి నూతనంగా మార్చదు. నూతనంగా మారేది నువ్వు, నేను, మనం నూతనంగా మారాలి. సంవత్సరములు గతిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కాలములు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. మళ్ళీ చలికాలం అవగానే మళ్ళీ ఏ కాలం వస్తుంది? వేసవి కాలం. అలాగే సంవత్సరము అనేది కాలము తన పని తన చేసుకుంటూ, తన ప్రక్రియగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు దేవుని చిత్తము ప్రకారంగా. ఆగుము అన్నప్పుడు మాత్రమే సృష్టి ఆగిపోద్ది. అది ఎవరైనా. ప్రియులరా, ఈ సంవత్సరములు జరుగుతుండగా దేవుడు నూతనమైనటువంటి కార్యమును మన పక్షాన చేయాలని ఆశపడుతున్నారు. మనము నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని, అయిపోయింది నూతన సంవత్సరాన్ని ఎదుర్కొన్నాం, నూతన సంవత్సరంలో నూతనమైన క్రియ పొందేసుకున్నాను అని అనుకుంటే నీ జీవితము శూన్యములోనికి నెట్టేసుకున్నట్లే. ఈ రోజున మీతో మాట్లాడుచున్న మాట ఇక్కడ నిలబడి, నీవు నూతన సంవత్సరాన్ని జ్ఞాపం చేసుకోకు, నూతనంగా మారడానికి జ్ఞాపం చేసుకో. నేను నూతనత్వంగా ఉండాలి, నా మనసు మారాలి, నా బ్రతుకు మారాలి, నా మాట తీరు మారాలి, నా నడవడిక మారాలి, నా ప్రవర్తన మారాలి, నా స్థితిని మార్చుకోవాలి. నా పరిస్థితి అంతా కూడా ఇదివరకున్న జీవితం నేను జీవించకూడదు, మార్పు చెందాలి. కనీసం ఈ 2025 సంవత్సరంలో మన బ్రతుకును దేవుని కొరకు సమర్పించుకుని మార్పు చెందేవారుగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరాన్న మనం ఈ సంవత్సరము అది శోభపడేదిగా ఉండాలి తప్ప మనము శోభపడేవారుగా ఉండకూడదు. సంవత్సరమే శోభపడాలి. ఎందుకంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అరే, ఈ సంవత్సరంలో ఇతను మార్పు చెందాడు, ఈ సంవత్సరంలో ఈమె మారింది, కనీసం ఈ సంవత్సరం నుండి అయినా ప్రభు అతనికి మంచి మేలు చేశాడు అనే ఒక స్థితిలో మనం బ్రతకాలి. ఇక్కడ అంశం ఏమిటంటే, నూతన కార్యము అనే అంశాన్ని మేము ముందుంచుచున్నాను. అంశం పేరేంటి? నూతన కార్యము. నూతన సంవత్సరము కాదు నేను చెప్పేది. 2025 సంవత్సరంలో వాచ్ నైట్ సర్వీస్ రాత్రి 31 రాత్రి 12 అవగానే క్రొత్త ఏడు మొదలుపెట్టాము అనే చూసారా, దాని గురించి నేను మాట్లాడను. తెల్లవారింది, మళ్ళీ పొద్దుగూగుజ్జున్నది, మళ్ళీ తెల్లవారుతుంది, డేట్లు మారాయి, రోజులు మారాయి, సమయాలు మారాయి. కానీ మన బ్రతుకులు మారాయా? మన స్థితి మార్చుకున్నామా? మన స్వభావాన్ని మార్చుకున్నామా? 24లో ఉన్న స్వభావమే ఇప్పుడు కంటిన్యూషన్గా మొదలవుతుంది. మనం ఎప్పుడు ఆ యొక్క నూతనం అనేది ఎప్పుడు మనం చూడగలము? అది ప్రభువులో జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం. యెషయా ప్రవచన గ్రంథంలో 43వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము చూస్తున్నప్పుడు, మునిపెట్టి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు. పూర్వకాలమున సంగతులు ఏవైతే ఉన్నావో అవి తలంచుకొనవద్దు. ఈ 2 విషయాలు మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపం చేసుకోవాలి. ఈ 2 విషయాలు నువ్వు జ్ఞాపం చేసుకోకుండా ఉంటే నీకు ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయుచున్నాను అనే దేవుడు ఇష్టపడతాడు. నువ్వేమో మనము పాత ఉన్న వాటినన్నీ తవ్వుకుంటూ వస్తూ, పాత సంవత్సరంలో మన జీవితాన్ని సగమేమో కొత్త సంవత్సరంలో ఇలా చూసుకుంటూ మనం వస్తున్నప్పుడు మన బ్రతుకులు ఏం మారుతాయి? ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నిలివెచ్చగా మనము ఉండకూడదు. వేడి నీళ్ళు అయితే ఒక రకమైనటువంటిది, చల్లీళ్ళు అయితే ఒక రకంగా ఉంటుంది. ఈ 2 కలిపైతే ఎంత తొరుపుకుంటామో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పైన వాటర్ ఈ దినాన్న మరొకటి వచ్చింది, లోపల వేడిగా ఉంటాయి నీరు, పైన చెయ్యి పెట్టి చూస్తే చల్లగా ఉంటాయంట. ఆ విషయము మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసే విధానాన్ని జ్ఞాపం చేసుకుంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ, ఎవరికి నూతన క్రియ చేస్తాడు? ఎవరు నూతన క్రియ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు? ఎవరు అంటే మునుపటి వాటిని జ్ఞాపం చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారికి నూతన క్రియ దేవుడు చేస్తాడు. అలాగే పూర్వకాలము యొక్క సంగతులను జ్ఞాపం చేసుకోకుండా, తలంచుకోకుండా ఉంటారో వాళ్ళకి నూతన క్రియ దేవుడు చేస్తాడు. మనం నూతనంగా ఉండాలి అంటే మనం తలంపులు రకరకాలుగా తలంచుకోకూడదు. ఒకటి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఏమంటే ప్రశాంతంగా మనం ఉండాలి. లేకపోతే ఒక విధమైనటువంటి సమాధానంతో ఉండాలంటే మునుపటివి జ్ఞాపం చేసుకోకూడదు. పోనీ మునుపటివి జ్ఞాపం చేసుకున్నా చేసుకోకపోయినా విడిచిపెట్టండి. తలంపులు అనేవి ఆలోచన చేయకూడదు. లేనిపోయిన దానికోసమే ఆలోచించకూడదు. లేనిపోయిన దానికోసం ఆలోచిస్తే ఏమవుతుంది? నూతనమైన క్రియ మనలో జరగదు. అసమాధానము ఉండకూడదు అనే తలంపులు దేవుని తలంపులు వంటివిగా మనం చూసుకోవాలి తప్ప, మన తలంపులు వంటివిగానే దేవుని తలంపులు ఉండాలి అనే ఒక పరిస్థితుల్లో మనం జీవించకూడదు. సమాధానం కొదువవుచున్న సమయాల్లో దేవుని సమాధానం పొందు. ఒకటి, ఇక్కడ మొదటిగా జ్ఞాపం చేస్తున్న ప్రాచీన స్వభావము విడుచుట వల్ల నూతన కార్యము జరుగును. ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి మానవుడికి కూడా ఇక్కడ ప్రాచీన స్వభావాన్ని విడిస్తే, అది విడిచిపెట్టినప్పుడు నూతనమైన స్వభావము దేవుడు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలంటే దేవుని వాక్యానికి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీ ప్రాచీన స్వభావాన్ని ఎందుకోవాలంటే అవి మునుపటి నీ జీవితాన్ని నాశనం చేశాయి. మునుపటి దేవుని ప్రేమను ఉండనివ్వకుండా చేశాయి. మిమ్మల్ని రకరకాలుగా ప్రభోలకు గురి చేసి నిన్ను నాశనం చేసినటువంటి ఆ ప్రాచీన స్వభావానికి బలం ఉంది. ఆ బలహీనతను కలిగిన ఒకప్పుడు నీవు విడిచిపెట్టి వచ్చిన వాడు ఎందుకంటాడు ప్రకటన గ్రంథములో, నీకున్న మొదటి ప్రేమను నీవేం చేశావు? వదిలేశావు. నీకు ఒకప్పుడు మంచి ప్రేమ ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు మంచి బుద్ధి ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు మంచి శక్తి ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు మంచి బలం ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు మంచి జ్ఞానం ఉండేది, ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు మంచిగా మాట్లాడేవాడివి, ఇప్పుడు మంచిగా మాట్లాడట్లేదు. ఒకప్పుడు మంచి ఆలోచనతో నువ్వు ఇచ్చేవాడివి, చెప్పేవాడివి, ఇప్పుడు నీ దగ్గరికి వస్తే మంచి ఆలోచనతో చెప్పడం లేదు. కారణం ఏమిటి? ప్రాచీన స్వభావము కలిగి ఉండడమే. అది ఏం చేస్తూ ఉందో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రాచీన స్వభావం ఉండడం వలన మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మోసకరమైన దురాశలు. ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి వారికి దురాలోచనలు ఉంటాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎప్పుడైతే నువ్వు దుష్టుడు చెప్పే మాటను బేస్ చేసుకుని నువ్వు నడుస్తున్నావో, ఆ దుష్టుడు చెప్పేటువంటి మాటను నీవు లోనై నీ ప్రవర్తన ముందుకు కొనసాగిస్తావో, ఆ తర్వాత వచ్చే ఫలితమో నిన్నెవరు కూడా రక్షించరు. కాబట్టి ఈ సమయంలో ప్రాచీన స్వభావాన్ని విడవండి. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రవేశించవలసింది నూతన క్రియలోనికి. దేవునికి స్తోత్రం. ఈ పాత స్వభావం అనే క్రియలు మనలో నుండి తీసివేయాలి. మాంత్రికుడు దయ్యములు పట్టిన వాడిని విడిపిస్తూ ఉంటాడు.
మీరు చూస్తారు ఒక పిక్చరేజ్లో ఏమనంటే దయ్యం పట్టినోడిని విడిపించడం అంటే తనలో ఉన్న ఒక జ్వాలలాగా ఆత్మలో వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. వీడు తేలికైతూ ఉంటాడు. వీళ్ళలో ఉన్నటువంటి ఆ పిక్చరేజ్లో నువ్వు చూస్తున్నప్పుడు పిక్చర్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అలా వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ స్టెబిలిటీ అవుతాడు, మళ్ళీ బాగుపడతాడు. అలా ప్రాచీన స్వభావాన్ని వెళ్ళిపోతున్నట్టు నీకు కనబడుతుందా? చెప్పండి అమ్మా. మనలో చెడు తలంపులు ఉన్నాయనుకోండి, అవి ఎలా వెళ్ళిపోతున్నట్టు కనబడతాయి? మనమంతటా మనము దాన్ని తీసివేసినప్పుడే నీలో, నీ ముఖములలో సమాధానము కనబడుతుంది. నువ్వు మాట్లాడే తీరిక సమాధానం కనబడు, నువ్వు నడిచే నడవడిక ఆ సమాధానం తీసుకువస్తుంది. నువ్వు ఆలోచించే ఆలోచనలు ఆ సమాధానం తీసుకుని వస్తుంది. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఆ ఆలోచనలను తీసుకొస్తుంది. నూతన స్వభావాన్ని ధరించుకున్న వాడు ఎలా ఉంటాడు? చదువురా తల్లి. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే యేసుక్రీస్తును కలిగి ఉండడం. యేసుక్రీస్తును ఎలా కలిగి ఉండడం? నవీన స్వభావం అంటే నవీన పురుషుడు. మూలవాక్యంలో రాయబడింది నవీన పురుషుడు అని రాయబడింది. నవీన స్వభావము అంటే నవీన పురుషుడు. ఆ నవీన పురుషుడు ఎవరు అంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే. దేవునికి స్తోత్రం. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ధరించుకుంటారో వారు ఆ నవీన స్వభావాన్ని కలిగిన వాడు. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవి ఎలా అవుతుంది? పాతవి గతించడం అంటే మనం తీసివేసుకున్నప్పుడే, ఇదిగో నేను ఈ పని కలిగి ఉన్నాను, ఇది దేవునికి ఇష్టం లేదు, నా జీవితంలో చనిపోయే వరకు కూడా ఈ పని కలిగి ఉండను, అది నిర్ణయం. దేవుని స్తోత్రం. అది నూతనత్వం చేస్తుంది. అప్పుడు నీకు లాభం కలగలేకపోవచ్చు, ఇబ్బంది కలగలేకపోవచ్చు, లేదా నీకు అనేకమైన లాభదాయకంగా నీకు లేకపోవచ్చు. కానీ దేవుని చిత్తము ప్రకారంగా అది నువ్వు దూరంగా ఉన్నప్పుడు నవీన స్వభావం అనగా క్రీస్తును ధరించుకున్నవాడిగా ఉన్నట్లే. కాబట్టి ఇదిగో నీతియు యథార్థ భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. మన ముందు ఏమైనా జరిగి ఉందా? ఎవరికైనా జరిగి ఉందా? అలాగా ఇప్పుడు మనకే జరుగుతుందా? మనకు వచ్చే కష్టాలు చిన్న రవ్వంతా. అది కష్టమే కాదు దేవుని యందు విశ్వసించినప్పుడు, దేవుని యొక్క నామములో విశ్వసించి బలంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది కష్టమే కాదు. ఒక ఆయన క్యాన్సర్తో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది కొన్ని గడియలే ఉంటావు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు అతను తీసుకుని ఒక రూమ్లో పెట్టిన తర్వాత హాస్పిటల్లో ఆ డాక్టర్ గారు ఒకటి అన్నారు, నేను వైద్యుడిని, నాకంటే ఇంకొక వైద్యుడు ఉన్నారు అని చెప్పాడండి డాక్టర్ గారు. ఎవరండి? ఆయన్ని ఆశ్రయిస్తానంటే ఆయన కంటికి కనిపించడో, నువ్వు చెప్పుకోవడమే మాట్లాడుకోవడమే అన్నారు. ఆయనకు పరిచయం చేయండి, నేను ఆయనతో మాట్లాడుతాను, రమ్మనండి అన్నాడంట. నేను చెప్తాను, వెళ్ళిపోతాను, నీతో వస్తాడు, నువ్వు పరిచయంగా ఉండి మాట్లాడుకో అని చెప్పారంట. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారంట, నేను ఇంజక్షన్ ఇస్తాను, నువ్వు కొన్ని దినాలకి చనిపోతావు, అయినప్పటికీ కూడా నేను కొంత ఉపశమనం మాత్రమే నీకు చేయగలను, కొంత మాత్రమే ట్రీట్మెంట్, అందరిది నీకు జబ్బు ఉంది కాబట్టి నువ్వు చనిపోతావు. కానీ చనిపోయే ముందు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దర్శించు, ఆయనతో మాట్లాడు, ఆయనకి ఇష్టమైతే నిన్ను శుద్ధుడిగా చేస్తాడు, నువ్వు బతికి బయటికి వెళ్తావు. ఆయన చిత్తము ఇలాగే ఉంటే ఇలాగే వెళ్ళిపోతావంటే అప్పుడు ఆయన సరే ఇంక ఎందుకు నా బతుకు అని చెప్పేసి అనుకున్నాను. చివరి క్షణంలో చనిపోదాం కదా అనుకున్నాడు. ఒకసారి నాకు బయటికి వెళ్తాను అంటే అలాగే నువ్వు చివరి కోరికలు ఏంటంటే నేను బయటకు కొంచెం తిరగాలనుకున్నాడంట. చనిపోతాడన్న సంగతి అతనికి తెలుసు, చెప్పేశారైనా. చనిపోతాను అనుకున్నప్పుడు చివరిలో అన్నీ తెచ్చుకున్నాడు, ఏం కావాలో అన్నీ తెచ్చుకున్నాడు, రూమ్లోకి తింటున్నాడు, మత్తి పానీయాలు తెచ్చుకున్నాడు, త్రాగాడు, ఏం కావాలో తింటున్నాడు, అనుభవిస్తున్నాడు రూమ్లో ఉండి.
ఆ డాక్టర్ గారు ఆ స్పేస్ ఇచ్చేశాడు, ఎందుకు ఇతను చనిపోతాడు కదా అని. ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అతను అన్నీ చేసుకున్నాడు. అప్పుడు ఆయనతో మాట్లాడేవారు ఎవరు అని అంటే ఎవరు లేరు అన్నారు. చెప్పారు, వెళ్ళిపోయాడు ఈయన. నాతో ఎవరు మాట్లాడతలేదు. నువ్వు మాట్లాడితేనే కదా ఆయన నీతో మాట్లాడతాడు. మన ప్రభువు నువ్వు నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. అతనికి తెలీదు, ఎప్పుడు కూడా తెలీదు. ఒకవేళ అంతకుముందు తెలుసు తెలియనట్లుగా అతను ఒకవేళ దూరంగా ఉండొచ్చు. అప్పుడు నా కుమారుడా, నేను నిన్ను ముట్టబోచున్నాను అని చివరిలో చచ్చిపోతాడు. లాస్ట్ రోజు చూసుకున్నాడు, సమయం అయిపోయింది, ఇంకొక గంట, 2 గంటలు 3 గంటలు అయిపోతాయి. ఆ సమయంలో ఇంకా చనిపోతాడు అనుకుని ఇంక ఈయన ఒకటే ఆ సమయంలో పిలుద్దాం, ఆ సమయంలో బతికితే బతుకుతాము, చచ్చిపోతే చనిపోవచ్చు, ఇంకా నన్ను ఎలాగే తీసుకుపోతాను తెగించేశాడు. ఎలాగో అందరికి తెలిసిపోయింది కాబట్టి అనుకున్నాడు. ఆ రాత్రి నా ప్రియకుమారుడు నేను నిన్ను ముట్టుచున్నాను, నా ప్రియకుమారుడు నేను నిన్ను తాకుచున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నాకు ఇష్టమే, నువ్వు ఎలాంటి జీవితం జీవించినా నువ్వు నాకు ఇష్టమే, నువ్వు ఎలా మాట్లాడుతున్నా నాకు ఇష్టమే. అంటే నువ్వు మాట్లాడుతున్నందుకు ఆయన ఇష్టపడుతున్నాడని కాదు, నువ్వు ఎలాంటి పాపపు జీవితమును జీవించినా నాకు ఇష్టమే. ఎందుకంటే పాపిని రక్షించడానికి మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరెవరో నాకు తెలీదు, నాకు ప్రాణము నిలబెడతారని డాక్టర్ గారు చెప్పారు, మీరొక్కరే నాకు న్యాయం చేస్తారని చెప్పారు. అందుకనే నేను ఇప్పుడు చివరిలో పిలుస్తున్నా, ఏదో పిలిచి చచ్చిపోదాం అనుకున్నాను అన్నాడు. ఆ పిలవగానే ప్రభు దర్శించాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. తను మాట్లాడుతున్నంతసేపు తనకి ఏం అర్థం కావట్లా. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తన శరీరం అంత తేలికగా ఉన్నట్టుంది అంట, తేలుతున్నట్లుగా ఉందట. అప్పుడు డాక్టర్ గారు ఇటు చచ్చిపోయి ఉంటాడు, సమయం ఇచ్చాం కదా, వచ్చేసరికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ డాక్టర్ గారు వచ్చేసరికి మోకాలు వేసి ప్రార్థన అయితే ఎప్పుడు చేసుకుంటున్నాడు, ఆయన బయటికి వెళ్ళిపోయాడు తలుపు వేసి. మళ్ళీ వచ్చి కాసేపు ఉన్నాక ఇతను టెన్షన్ పడుతున్నాడు, ఏమిటి ఇతను మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు, చచ్చిపోయిన శవం అనుకున్నాను కదా అని మరలా చెప్తాను. డాక్టరే మరలా వచ్చి మళ్ళీ చూస్తే మళ్ళీ మోకాళ్ళ ప్రార్థనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిన వాడు నవీన స్వభావాన్ని ధరించుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ తల్లులు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసే అలవాటు ఉంది? అమ్మా, ఇక్కడున్న వారిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. మోకాలు వేసుకునే ప్రార్థన అలవాట్లో ఒకవేళ సాకు గనుక ఉంటే, ఏ సాకు? మోకాలు నొప్పులు ఉన్నాయి, వేయలేకపోతున్నాను, వెయ్యాలనుకుంటున్నాను, వేయలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను. అయ్యా నాకు మోకాళ్ళు వేసి ప్రార్థన నాకు శక్తిని అంటే ఇవ్వడు. మీరు ఒకవేళ ప్రార్థన చేయండి, అలాగా మోకాలు చెప్పులరిగిపోయినాడు వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తాను ప్రభు అంటే ఇవ్వండి. నువ్వు మోకాలు వేసే ప్రార్థన, చెప్పులు అరిగిపోయే ప్రార్థన, నువ్వు దేవుని ప్రార్థన చేసావా? దేవుని కొరకు ప్రయాసపడ్డావా? దేవుని కొరకు సువార్తలో నడిచావా? దేవుని కొరకు పని చేస్తే మోకాలు చెప్పులు అరిగిపోయినాయా? దేవుని కొరకు ప్రయాసపడితే మోకాలు చెప్పులు అరిగిపోయినాయా? నీ జీవితము, నీ శక్తి ఈ లోకంలో నీ ఇష్టానికి దారపోసుకుని వచ్చి మోకాళ్ళు అరిగిపోయే, చెప్పులు అరిగిపోయే ప్రార్థన చేయండి అంటే ఎలా జరుగుతుంది? డాక్టర్ కూడా ఏం చేయలేడు, ఇంకంతే. నువ్వు దేనికోసం ప్రార్థన చేయలేకపోయావు? దేనికోసం ఇప్పుడు చెప్పులు అరిగిపోయిన వంకలు పెడుతున్నావు? మోకాటి ప్రార్థన దేవుడు ఇష్టంగా వింటాడు. దానియేలు మోకరించి ప్రార్థన చేశాడు, దావీదు మోకరించి ప్రార్థన, నెహెమియా మోకరించి ప్రార్థన చేశాడు, భక్తులు అనేక మంది, పరిశుద్ధుడైన పౌలు గారు మోకాలు వేసి ప్రార్థన చేశాడు, అబ్రహాము మోకాలు వేసి ప్రార్థన చేశాడు, ఇస్సాకు పొలములో మోకాలు వేసి ప్రార్థన, తను చేసుకుంటాకు వస్తున్న భార్య అతను చూసి సిగ్గుతో ఏమండి
ముసుగు వేసుకుంది. ఒక మంచి ప్లేస్ ఉంటే మోకాలు వేయడం కాదు, నువ్వు తక్షణమే నొప్పులున్నా లేకపోయినా దేవుని నిమిత్తం ప్రతి మోకాలు యేసు నామములో, చెప్పండి, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. వంగాలి. వంగకపోతే ఏమి చేయలేం. నా మోకాలు వంగలేకపోతున్నాయండి, ఏమి చేయలేం. ప్రతి మోకాలు వంగవలసిన టైంలో వంగకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగేసి మోకాలు నొప్పులు ఉన్నాయని దేవుడి మందిరానికి వచ్చి ప్రభా మోకాలు నొప్పులు తీసేయండి, ఎలా తీస్తాడు? దేవుని కొరకు ఏమైనా ఉపయోగించావా నీ కాళ్ళు? మరి ఇప్పుడు తీసేయమంటానికి ఒకవేళ పొరపాటున అలా అంటే తీసేయగలడు దేవుడు. డాక్టర్ దగ్గర అలాంటి ప్రక్రియ చేయకూడదు. అందుకంటాడు, నీతియు యథార్థ భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. పరిశుద్ధుడైనటువంటి దేవుని నామములు యథార్థవంతుడు నీతిని కలిగినటువంటి యోబు దేవుని కొరకై మోకాలు మీద ప్రార్థన వేసి బూడిదలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో? ఆనందములోనా? ఏ పరిస్థితుల్లో? అన్నీ బాగున్నాయనా? ఏ పరిస్థితుల్లో? ఏమా బూడిదలో కూర్చొని మోకాలు వేసుకుని ప్రార్థన చేసుకున్నాడు అంటే ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు? ఏ పరిస్థితుల్లో తన నీతిని వదలకుండా ప్రార్థన చేసుకున్నాడు? ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన భక్తి జీవితాన్ని వదలకుండా ఆయన మోకాలు వేసుకుని ప్రార్థన చేసి దేవునితో గడుపుతున్నాడు యోబు గారు. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడ? ఆ కాన్సెప్ట్ మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఎలాంటి ప్రభావం ఆయన మీదకి ప్రభావం చెందింది? ఎలాంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు? కానీ నీతిని, యథార్థతను, భక్తిని వదలకుండా అక్కడే ఉండి ప్రార్థన చేసుకున్నాడంటే ఆయన నవీన పురుషుని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని కలిగి ఉన్నాడు? తన యథార్థతను కలిగి ఉన్నాడు. ఎవరి మీద? దేవుని మీద. భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఎవరి మీద? దేవుని మీద. మరి ఇక్కడ తనకి జీవితం నాశనం అయిపోయింది, పిల్లలు చనిపోయారు, భార్య దూషిస్తూ ఉంది, స్నేహితులు స్నేహితులు కూడా అండగా ఉండవలసిన వారు, ఆదుకోవలసిన వారు, తను ఎవ్వరు కూడా ఊజు దేశంలో ఎవ్వరు ఆదుకోలేదు, అందరూ నిందించేవారే. యోబు పరిస్థితి ఏంటి అలా అయిపోయింది? ఎంతగా బతికాడు, ఎంతగా జీవించాడు, బోళ్ళ ఆస్తి, పిల్లలు, నాయన అతనికి వచ్చిన శ్రమ ఇంకెవరికి రాకూడదు. ఏంటి తన పరిస్థితి? ఏం పాపం చేశాడో అనుకోలేదా చాలామంది? మనకి ఏదైనా జరిగితే అలాగా అనుకుంటుంది లోకం. అయినను యోబు తన భక్తి జీవితాన్ని వదలలేదు, నీతిని వదులుకోలేదు. ఆయన నీతి తనని కాపాడింది, తన భక్తియే తనని రక్షించింది. యేసుక్రీస్తుని కలిగిన వాడు నీతిని కలిగి ఉండాలి. ఆ నీతి నీలో ఉంటే నవీన స్వభావాన్ని కలిగిన వాడుగా ఉంటావు. భయము, భక్తి దేవుని యొక్క నామంలోనే నువ్వు నేర్చుకుని ఆ భయము, భక్తితో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ భక్తియే నిన్ను నిలబెడుతుంది, ఆ భక్తి జీవితమే నిన్ను కాపాడుతుంది. యోబు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాపాడా లేదా? అలాంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసుకున్నా ఎవరిని దూషించలా, నోటి మాటతోనైనాను పాపము చేయలేదు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. యోబు గారు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు. ఎందుకని? నవీన స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ప్రాచీన స్వభావాన్ని కలిగి లేడు, దానికి దూరంగా ఉన్నాడు, నవీన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ నీతిని, యథార్థతను యోబు తన జీవితంలో వదులుకోలేదు. ఏ శ్రమ వస్తే నీతిని వదులుకోమా మనము? కష్టం వస్తే భక్తి జీవితాన్ని వదులుకోమా మనము? ఇబ్బందుల మీద ఇబ్బందులు, కష్టం మీద కష్టము, శోధన మీద శోధన వస్తూ ఉంటే ఎందుకు నా యదో జీవితం అని చెప్పేసి చచ్చిపోవడానికి రెడీ అవ్వా? ఏమమ్మా చెప్పరేంటి? మరి నా భక్తి జీవితానికి, ఆయన ఉన్న భక్తి జీవితానికి ఈయన ఎక్కడో పైనుంచి రాలా, ఆయన కూడా తల్లి గర్భంలో వచ్చిన వాడే. ఎవరు? యోబు గారు. మరి ఎందుకు అంత యథార్థన? ఆయన నమ్మిన వానికి శ్రమ కలిగినను
మేలుకరంగా చేస్తాడు. అది అంటాడు, ప్రాచీన స్వభావం విడిచడం వలన నూతన కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. నూతన కార్యములు జరగాలంటే, మన జీవితంలో నూతన సంవత్సరములు రావాలంటే కాదు. నేను గమనించండి, నూతన సంవత్సరము రావాలి అంటే ఎంతమంది ఎదురు చూశారో నాకు తెలియదు. అలాంటి ఎదురు చూడకండి. నూతన సంవత్సరం అంటే నూతన కార్యములు జరగాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, పాపమును విడిచిపెట్టండి. ప్రాచీన స్వభావం అంటే పాపము, పాపముతో కూడిన హెచ్చరికలు, పాపముతో కూడినటువంటి ఆటలు, పాపముతో కూడినటువంటి ఏదైతే దేవునికి ఇష్టం లేవో అవి విడిచిపెట్టడము. అది ప్రాచీన స్వభావానికి సాదృశ్యములుగా ఉంటాయి. దేవునికి ఇష్టం లేనిది, దేవునికి ఇష్టమైనది ఏమిటి అంటే నవీన స్వభావాన్ని ఇష్టము. నా కుమారుని లోకాన్ని పంపించాను. ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన అడుగు జాడలో నడుస్తారో వారు నా స్వభావాన్ని కలిగిన వారే, నా పోలిక చొప్పున జీవించబడుతున్న వారే. అదే అంటాడు కదా ఇక్కడ, దేవుని పోలికగా సృష్టింపబడిన అనే మాట. దేవుని పోలికగా ఎవరు సృష్టింపబడ్డారు? ఇక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో మనం చూడలేం. ఆ యేసును, అదిగో ఇతన్ని ఎవరైతే ఆదరిస్తారో నన్ను ఆదరించినట్లేదు, ఇది ఎవరైతే ప్రేమిస్తారో నన్ను ప్రేమించినట్లే, ఎవరైతే ఇతను ఇష్టంగా ఉంటారో నన్ను ఇష్టపడుతున్నట్లే అని దేవుని కుమారుని ఇష్టపడమన్నాడు. మరొక మాటను మీకు జ్ఞాపం చేస్తూ ముందుకు వెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పరిశుద్ధుడైన పౌలు గారు 3వ అధ్యాయము 13-14 వచనంలో, వెనక ఉన్న వాటిని మరిచి వాటిని లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు ఈ 2025 సంవత్సరంలో దేవుని ఉన్నతమైన పిలుపుకు లోబడేవాడిగా, దేవుని వాక్యము చేత కనీసం ఇప్పుడైనా లోబడేవాడిగా, ఆయన పిలుపు అనగా దేవుని వాక్యము ఎవరైతే ఇష్టపడి ఆ వాక్యమును బట్టి ఎవరి ప్రభు యొక్క నామములో ముందుకు కొనసాగుతూ ఉంటారో, చదువురా, పిలుపునకు కలుగు బహుమానము వలను పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నీ గురి ఎవరి యొద్దకు పరిగెత్తుచున్నది? ఆ సమయంలోనేనా, ఆ గడియలోనేనా, ఆ రోజు రాత్రేనా, నిర్ణయం తీసుకున్న రోజునేనా? మన గురి ప్రతిరోజు దేవుని యొద్దకే పరిగెత్తాలి. పరిగెత్తేవాడికి అలసట వస్తుంది. గమనించండి, పరిగెత్తేవాడికి ఏమొస్తుంది? అలసట వస్తూ ఉంటుంది, ఒగురుపు వస్తూ ఉంటుంది, పరిగెత్తలేమో అనే అధైర్యం వస్తూ ఉంటుంది. నాకంట ముందు ఎవరన్నా పరిగెత్తుకెళ్ళిపోతారేమో అనే అధైర్యము, భయము వస్తూ ఉంటుంది. అయినను బలం తెచ్చుకుని, అయినను అతను పరిగెత్తుతూ ఉంటాడు, ఓపిక తెచ్చుకుని పరిగెత్తుతూ ఉంటాడు. దేని కొరకు పరిగెడతాడు? 10 మంది పరిగెడుతున్న వారిలో ఒక్కడు మాత్రమే బహుమానం పొందుకోగలడు, 10 మంది బహుమానము పొందుకోలేడు. యేసు ప్రభుల వారు కూడా 99 గొర్రెలను విడిచి నశించిపోతున్న ఒక్కదాని కోసమే దేవుడి లోకానికి రావడానికి కారణం. ఆ నశించిపోతున్న ఒక్క గొర్రె మనమై ఉన్నామేమో, ఆ ప్రాచీన స్వభావంతో జీవించేవారిగా మనమై ఉన్నామేమో. ఈ రోజున జ్ఞాపం చేసుకోవాలి. నీవై ఉంటే అది విడిచిపెట్టు, నవీన స్వభావాన్ని ధరించుకున్నాము, దేవునికి తోడుగా ఉంటాడు. అది విడిచిపెట్టి ఆ క్రియ నీలో జరిగిస్తాడు దేవుడు. నూతన కార్యము నీ జీవితంలో, మన జీవితంలో జరిగించాలి ఇకను అని అనుకుంటే ఆయన వైపు నీవు చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు వైపు చూచుచూ పరిగెత్తినప్పుడు నూతన కార్యములు జరుగును. ఎవరి వైపు చూసి పరిగెత్తినప్పుడు? యేసు వైపు చూచుచూ పరిగెత్తినప్పుడు ఏం కార్యం జరుగుతాయి? నూతన కార్యములు జరుగుతాయి. నూతన సంవత్సరము జరగాల, నూతన కార్యములు జరగాల. నూతన సంవత్సరం ఎందుకు జరగకూడదు? గొప్ప బహుమానం ఇచ్చాడుగా 2025, కొత్త ఏడు మొదలు పెట్టాంగా మన బ్రతుకున్నందు. మరెందుకు 25 జరగకూడదు క్షేమంగా?
నువ్వు కళ్ళు మూసుకున్నా సమయం తిరుగుతుంది, కళ్ళు తెరిసిన సమయమో అనువేదో. మనం కళ్ళు తెరుచుకునే సమయం ఆగు అంటే ఒక్కడి వల్లనే సాధ్యమైంది. దేవునికి స్తోత్రం. సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగేటువంటి ఒక్కడి వల్లనే సాధ్యమైంది. ఆయన ఎవరు? మానవుడు. దేవుని యొక్క సృష్టి ఒక మానవుడు మాట వినది అంటే దేవునికి ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు గిబియోను లోయలో ఉండక్కడ, అంతే. శాసించాడు, అది దేవుడు ఆపాడు. ప్రభువా నా జీవితంలో నూతన క్రియ జరగాలి, నూతనమైన కార్యములో జరగాలి, నువ్వు శాసించు, నిలబడు, దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేమి చేయకుండా నువ్వు జారిపోయినోళ్ళేగా ఇలా ఉండి ఏదో ఈ సంవత్సరం నాకు అచ్చు రాలేదులే, ఈ సంవత్సరం బాగోలేదులే, అనుకున్నది ఒకటైంది, నేను తీసుకున్న నిర్ణయం ఒకటైంది అంటే నీవు ప్రాచీన స్వభావం అనగా పాపము. ప్రాచీన స్వభావము పాపపు ఆలోచనలు. ప్రాచీనము అంటే పాపముతో కూడిన పనులు. విడిచిపెట్టు, దూరంగా ఉండు, వాటి జోలికి పోకుండా నీతిని కాపాడుకుంటూ నిలబడు. దేవుడు నవీన కార్యములు నీ జీవితంలో జరిగించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన, ఏమండి 12వ అధ్యాయము 2వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, మనము కూడా అది చాలా సుక్కులుగా పెట్టేటువంటిది పాపము. అదే దానిని సులువుగా చక్కగా చూపించి చిక్కులు పెట్టేది. పాపమును విడిచిపెట్టాలి. ఏమండి, పాపమును విడిచిపెట్టేవాడు విశ్వాసముకు కర్తగా ఉన్నటువంటి దానిని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు వైపుకు మనము చూడాలి. దాన్ని కొనసాగించేవాడుగా ఉన్నవాడు ఎవరైనా ఉంటే యేసు వైపు చూసేవాడిగా ఉండాలి. ఈ రోజున నీ పరుగు ఎలా ఉంది? గురి వద్దకే పరిగెత్తే పరుగుగా ఉంటే, ఓపిక తెచ్చుకుని పరిగెడితే అది పొందుకోగలము, క్షేమాన్ని చూడగలము, సంతోషమును చూడగలము, ఆనందమును చూడగలము. నువ్వు పోగొట్టుకున్నది ఏదైతే నీ జీవితంలో ఉన్నదో అది తిరిగి నువ్వు పొందుకోగలవు. అంతకంటే రెట్టింపు ఆనందాన్ని ఇస్తాడు. యోబు జీవితంలో పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు జీవితాన్ని దేవుడు 2 అంతలు, అంటే ఇంతకు ముందున్న దానికంటే ఇంకా మరంతా, ఇంతకుముందు ఏదైతే ఉన్నాడో అదే భార్య అదే పిల్లలు. దేవునికి స్తోత్రం. మరి అంటే 200 అంటే చాలామంది అనుకుంటారు యోబుకి ఇంకో భార్యనిచ్చాడేమో, డౌట్స్ వస్తూ ఉంటాయి. 200 అన్నారు, మరి పిల్లలు ఇంకా 10 మంది అవ్వాలి, 20 మంది అయిపోవాలిగా. యోబు దుఃఖమును తీసిన దేవుడు, యోబు తలంపులు మార్చిన దేవుడు. యోబుకి ఊజు దేశంలో ఉన్నటువంటి యోబుకున్నంత, యోబు బిడ్డలకున్నంత మంచి అందము, లేకపోతే వాళ్ళకున్న విలువలు, ప్రేరు, ఏమండి ఒక సువర్ణము వలె, ఆయన ఒక బంగారం వలె ఆ శ్రమలోనే కొలువులో నుండి బయటకు వచ్చి దేవుడు అతన్ని ఒక మెట్టి మీద పెట్టాడు, ఒక ఆదర్శంగా పెట్టాడు ఊజు దేశంలో. అతని గురించి బైబిల్ గ్రంథంలో లిఖితపూర్వకంగా దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. మోషే నువ్వు రాయి యోబు గురించి అని రాయించాడు దేవుడు. ఈ కావ్య గ్రంథాన్ని రాసిపెట్టు అని దేవుడు రాయించాడు. యోబు భక్తి జీవితాన్ని దీంట్లో వివరణ చెయ్యి అని రాయించాడు. నీ నా జీవితాలు ఎవరు రాస్తారు? నీ నా బ్రతుకులు ఎవరు మారుస్తారు? ఎవరో రావాలి, ఎవరో వచ్చి మార్చాలి. ఏదో సంవత్సరం రావాలి, మన బ్రతుకులు మారాలి. తక్షణమే ఈ సమయంలోనే నువ్వు మార్పు కోరుకుంటే ఈ క్షణంలోనే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితే దేవుడు ఈ క్షణంలోనే నవీన స్వభావాన్ని ధరింప చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరాల కొరకు నువ్వు చూడకు, సమయాల కొరకు నువ్వు చూడకు. ఎప్పుడో జరుగుతుంది, ఎవరో చేస్తారని కాదు. ఈ క్షణమే తక్షణమే ప్రభు కొరకు యేసు వైపు చూడు. ఎవరి వైపు? యేసు వైపు చూచుచూ పరిగెత్తినప్పుడు ఏమండి నూతన కార్యమును జరుగును. పరిగెత్తాలి,
ఏమండి మనం పరిగెత్తవలసిన అవసరం ఏముంది? నిలబడి నీళ్లు తాగడం మేలు. అది ఒక సామెత. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడము మిన్న. ఎందుకు అంటే పరిగెత్తుకుని పాలు తాగలేము కదా, నిలబడి నీళ్ళు కూడా నిలబడే ఏదైనా చేయాలి. నువ్వు స్టాండ్ దేవుని యొక్క నామంలో తీసుకుంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పాత రోత జీవితాన్ని తీసివేసి, చాలా విషయాలు ఉన్నాయి, ఆ పాత రోత జీవితాన్ని తీసివేసి నూతనంగా మార్చగలడు. అదే మనసు, అదే నాలుక, అదే మనిషి, అదే ప్రవర్తన, అదే రక్తము, అదే మనిషి, ఏమంటే అదే పేరు. కాకపోతే బ్రతుకు మారాలి, మన స్వభావం. ఇదివరకు ఒక రకంగా ఆలోచించేవాడిని, ఇప్పుడు నేను అలా ఆలోచించను, ఇప్పుడు మంచిగా ఆలోచిస్తున్నాను. అది నవీన స్వభావము. ఇదివరకు నేను ఇలా పాపం చేశాను, ఇప్పుడు నేను చేయను, దాని దూరంగా ఉంటున్నాను, ఇప్పుడు దాని జోలికి పోను, ఇలా ఉండాలనుకుంటున్నాను, నిర్ణయం తీసుకుని కట్టుబాటు కలిగి ఉన్నప్పుడు అది నవీన స్వభావం. ఒకప్పుడు నేను త్రాగి నా బానిసత్వాన్ని జీవితాన్ని ఇలా చేసేవాడిని, ఇలా ఉండేవాడిని, నేను బూతులు ఆడేవాడిని, ఏమని ఇలా నేను ఒకప్పుడు నేను ఇలాగ వ్యభిచారిని, ఒకప్పుడు నేను దొంగని, ఒకప్పుడు నేను ఇలాంటి వ్యక్తి అయ్యి ఉన్నాను. ఇప్పుడు నేను వాటన్నిటికీ దూరంగా ఉండి నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అంటే అలా ఉన్నవాడు నవీన స్వభావం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆ మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరానికి కాదు దేవుడు నిన్ను కోరుకునేది, నూతన సంవత్సరాన్ని జ్ఞాపం చేసుకోమని కాదు నీకు చెప్పేది దేవుడు. నూతన బ్రతుకు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నూతనత్వమును దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఏదో చూడాలని, నీలో ఒక ఆకాంక్షను చూడాలని, ఒక ఆశను నువ్వు కలిగి నీలో పెడుతున్నాడు. ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. యేసు వైపు చూచు ముందుకు కొనసాగబడినప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. మునిగిపోతున్న పేతుర్ని దేవుడు కాపాడాడు. ఎలా కాపాడాడు? ఎందుకు మునిగిపోతున్నాడు? మునిగిపోమన్నవాడు చెప్పిన వాడెవడు? నీవు ఎవరి వైపు చూస్తే మునిగిపోలేదు. ఇవన్నీ కూడా రావా? నువ్వు యేసు వైపు చూస్తున్నంతసేపు, నడిచినంతసేపు నీటి మీద బాగానే నడిచావు. ఆయన వైపు చూడకుండా పక్కగా చూస్తే, గాలిని చూస్తే, ఆ యొక్క పొంగుల యొక్క సాంద్రతను, నీటి పొంగుల యొక్క సాంద్రతను, అలల యొక్క సాంద్రతను చూచినప్పుడు ఆ సాంద్రత వలన నీవు నీటిలో మునిగిపోబోచున్నావే. నా వైపు చూసి కదా నిన్ను రమ్మన్నది, మరి ఎందుకు పక్కకు చూశావు? అందుకే ఈ పరిస్థితి. మనం యేసు వైపు చూసి నడుస్తున్నప్పుడు ఎన్నో అడ్డు ఆటంకాలు వస్తూ ఉంటాయి. రావు అనడానికి ఎక్కడ లేదు. వచ్చినప్పటికీ కూడా ఓపిక తెచ్చుకుని నిలబడిన వాడే క్రీస్తుని దర్శించుకున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన అంటాడు, వెనక ఉన్న వాటిని మరిచి లక్ష్య పెట్టగా, వెనక ఏవైతే ఉన్నాయో మన పాత జీవితం, గత జీవితం, పాత అలవాట్లు, పాత మత్సరములు, పాతతో జీవించిన అవన్నీ కూడా లక్ష్య పెట్టవద్దు. వాటిని విడిచి దాటి వచ్చావు. ముందున్న వాటి కొరకే వేగిరిపడు, పరిగెత్తు. క్రీస్తునందు దేవుని ప్రేమ ఉన్నతమైన పిలుపుకు లోబడి ఆయన బహుమానం పొందాలని, గురి ఎద్దగే పరిగెత్తేవాడిగా నువ్వు ఉండాలని పరిశుద్ధుడైన పౌలు గారు లేఖనము భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వివరణ చేస్తున్నాడు. ఇది నువ్వు జ్ఞాపం చేసుకో. మరొక్కసారి అవకాశం ఇస్తున్నాడు. సంవత్సరాలు నూతనంగా నువ్వు జ్ఞాపం చేసుకోవద్దు. మన బ్రతుకులు నూతనంగా మారాలి అని జ్ఞాపం చేసుకుందాం. రైట్? ప్రభు నామం కొరకై నీ కొద్ది మాటలు దీవించును గాక. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకముగా ఒక మాట, దేవుని నామములో నవీన స్వభావాన్ని ధరించుకునేవాడిగా మనం ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం వలన నూతన కార్యం జరుగుతుంది తప్ప నువ్వు ఎలాంటి విపత్తులు జరిగినా జరగవు. యేసు వైపు చూస్తేనే పరిగెత్తినప్పుడు నూతనమైన కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతాయి తప్ప నువ్వే విధమైన ప్రయత్నం చేసినా ఆ యొక్క నూతనమైన కార్యములు జరగవు. సమాధానకరమైన జీవితాన్ని కలిగినప్పుడు నూతనమైన కార్యములు జరుగుతాయి తప్ప అసమాధానంగా ఉంటే, సమాధానం లేనివాడిగా, సమాధానం ఒకరితో ఒకరి ఏడలో ఒకరు, నీ పొరుగు వారిని కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, సమాధానంగా ఎవరితో అయితే నువ్వు లేవో నీ జీవితాన్ని అలా లేనప్పుడు నూతనమైన కార్యం నీ జీవితంలో జరగవు. సమాధానకరమైనగా జీవించు.
నూతనమైన కార్యము నీ జీవితంలో దేవుడు జరిగింపచేస్తాడు. చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు నూతనమైన కార్యం జరుగుతుంది. చెడుతనం ఉన్నంత వరకు ఏ నూతనమైన కార్యం ఎన్ని సంవత్సరాలు గడిచినా నీలో కార్యములు జరగవు. మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడు నూతనమైన కార్యం జరుగుతుంది. ఆ మంచి సహవాసం కాకుండా వేరే సహవాసాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు, ఈ సహవాసము కాదు, ఈ సంఘము కాదు, ఈ స్థలము కాదు అని వేరే స్థలానికి, వేరే సంఘానికి, వేరే సహవాసానికి నువ్వు ఆశ్రయించినప్పుడు నూతనత్వంగా నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండలేవు. స్థిరంగా ఉండాలంటే ఆది సంఘముగా నువ్వు ప్రేమించబడాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి నువ్వు ఉండు. నూతనమైన కార్యాలు జరుగుతాయి. ఏదో జరిగినప్పుడే కృతజ్ఞత స్తుతులు చెల్లించడం కాదు, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండు. నూతన కార్యములు దేవుడు జరిగిస్తాడు. ప్రభువా, ప్రార్థన. రక్షకుడువైన మా తండ్రి, నూతనమైన కార్యములు మా జీవితంలో జరగాలని ఆశపడుతున్నాం. అలా జరగాలి అంటే నీతియును భక్తిని కలిగి జీవిస్తూ ఉండాలి. మంచి తలంపులతో మేము బ్రతకాలి. చెడుతనాన్ని విసర్జించాలి. చెడు ఆలోచనలను విసర్జించాలి. నాయన ఆ చెడుతనాన్ని అసహించుకోవాలి. దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఆ చెడుతనానికి ప్రోత్సాహం చేయకూడదు. ప్రభు, అలా ఉన్నప్పుడు మంచి కార్యములు మా జీవితంలో జరిగిస్తావు. నూతన కార్యం, ఇదిగో నేను ఒక నూతన క్రియని చేయుచున్నాను అని చెప్తున్నారు. నీ మాటను బట్టి మేము మా జీవితంలో నూతనమైన క్రియ ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుస్తుంది. ఎప్పుడైతే మేము దాని యొక్క స్వభావం అనగా నీ స్వభావంలోనికి మేము వస్తామో, నవీన స్వభావాన్ని ధరింపబడి ఉంటామో, ఆ స్వభావాన్ని విడిచిపెట్టి ఈ స్వభావంతో మేము ప్రయాణం చేస్తామో, మా స్వభావాన్ని విడిచిన ఆ మరుక్షణమే మాకు నూతనమైన క్రియ చేత మమ్మల్ని అభివృద్ధి చేసి క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తారు. ప్రభువా, అది కోరుకుంటున్నాడు. నూతనత్వాన్ని మీరు కోరుకుంటున్నాడు. నూతనమైన క్రియ జరిగించడానికి నూతన మనస్సును కోరుకుంటున్నాడు. ఆ పాత మనస్సును విడిచిపెట్టు. నూతన క్రియ జరిగించడానికి నూతనమైన తలంపులు, పాత తలంపులు విడిచిపెట్టు. నూతనమైన తలంపులతో ఆలోచించు. నూతనమైన క్రియ నీలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ప్రభువా, నీ మాటలు మా జీవితాల్లో నడిపించిన విధానం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.